హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జేఎం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావరి గారు. నమస్కారం చిరావరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో ఓకే, ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి చాలామంది కాల్స్ చేస్తుంటారు కనుక మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ వృధా చేయకుండా దయచేసి ఆ సమయాన్ని సరిదిద్దుకోండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. ఇప్పుడు కలిసిందిగా మాట్లాడు. మరి పూజలు అన్ని మీరు చెప్పిన కానీ చేసుకుంటున్నామండి బాగానే. మీ ఆశీస్సులు ఉండాలండి మాకు. తప్పకుండా మా ఆశీస్సులు ఉంటాయి. మా అబ్బాయికి మా అమ్మాయికి మాకు దీవులు ఇవ్వాలి. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? హలో, ఏం పేర్లమ్మా? వేరే ఎక్కడ చెప్పి మా అబ్బాయి మా ఆయన గారి పేరు వీర్రాజు అండి. వీర్రాజు. మా అబ్బాయి పేరేమో సతీష్ బాలరాజు అండి. సతీష్ బాలరాజు. జ్యోతి అండి. బాలరాజుకి, జ్యోతికి, వీర్రాజుకి, నీకు నలుగురికి ఆశీస్సులు. అలాగే నమస్కారం అండి. మీ పూజలు కార్తీక మాసంలో చూస్తున్నామండి. అప్పటికంటే మీరు ఎలా చెప్తున్నారో అలా చేసుకుంటున్నామండి. సంతోషం తల్లి. ఏ ఊరమ్మా? సావర్లకోట అన్నావు కదా? సావర్లకోట మండలం అండి. సరేనమ్మా. మరి మీ ఆశీస్సులు దీవించాను. మా అబ్బాయి హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళారండి, జాబ్ రావాలి, దీవించండి అనుకుంటాను. తప్పకుండానమ్మా, మీరేం కోరుకుంటున్నారో అది జరుగుతుంది. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా టీవీ సౌండ్ తగ్గించుకొని ఫోన్ చేయాలి, గుర్తుంచుకోండి. ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ కార్యక్రమాన్ని ఫోన్ చేస్తుంటారు కదా, అందుకని అందరితో నేను మాట్లాడాలంటే మీరు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా మాట్లాడతా. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో ఏం కట్టలేదు మాట్లాడండి. సార్ అదే నిన్న జూపూడికి వచ్చామండి మేము. అదే మన రుద్రాక్ష కూడా తీసుకున్నాము. సంతోషం. అంతా అదే స్వామి, మాకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా టైట్ పొజిషన్ లో అయిపోతున్నాం రోజు రోజుకి. మీరు నిన్న రుద్రాక్ష తీసుకున్నారు కదా? తీసుకున్నాం. ఆ రుద్రాక్షని ఒక ఎర్ర బట్టలో కట్టి సింహద్వారానికి బయట కట్టేసేయండి, మేకు కొట్టి. కట్టేసిన తర్వాత రోజు ఏం చేస్తారంటే దానికి అగరొత్తుల ధూపం చూపించండి. చూపించి దేవుడి గదిలో ఒక రుద్రాక్ష పెట్టుకోండి. దేవుడి గదిలో ఉన్నటువంటి రుద్రాక్ష తాడు కట్టి, ఈసారి వచ్చేప్పుడు ఇంకోటి కూడా తీసుకోండి, 2 తీసుకోవాలి ఒక్కొక్కళ్ళు. తీసుకుని ఒకటేమో సింహద్వారానికి కట్టాలి, ఇంకోటేమో దేవుడి దగ్గర తాడు కట్టుకుని ఉంచుకుని రోజు స్నానం అయ్యాక మెళ్ళో వేసుకోవాలి. దాన్ని మెళ్ళో వేసుకుని మీకేం కావాలి? అప్పులు ఎక్కువగా ఉన్నాయా? అప్పులు ఎక్కువగా అంటే రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి అని ఒక 5 నిమిషాలు జపం చేసుకోండి. అలా చేసుకుంటే కనుక రుణ విమోచన అయ్యి మీకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. అష్టసిద్ధి రుద్రాక్ష పవరే అది. అన్ని పనులు దగ్గరకు వచ్చి అగ్యుమెంట్ అయ్యి కూడా ఆగిపోతున్నాయి సార్. అట్లా అదే దానికే విరుగుడు నేను చెప్పిన పరిహారం. అలాగే ఈ శనివారం కూడా జూపూడి రండి. జూపూడి వస్తే భైరవ దండం కొడతా ఈ వారం. అదే అన్ని జయంగా ఉంటుంది. నిన్న కుబేర దండం కొట్టాం. అందరూ మాకు భైరవ దండమే కావాలని గొడవ చేశారు నిన్న. మరి అందుకని ఈ వారం భైరవ దండం కొడతారండి. జయం అన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడతాం చిరావరి గారు. హలో ఎప్పుడైనా సరే కుబేర దండం అంటే అరుదుగా వచ్చేది. జూపుళ్ళు ఏమైంది అంటే మేము కుబేర దండం కొడితే మాకు భైరవ దండమే గట్టిగా తగిలేదే కావాలని మాకంటారు. కుబేర దండంతో మెల్లిగా కొడతాను ఆయన, గట్టిగా తగలంటారు. అబ్బెబ్బెబ్బ మాకు ఎంత గట్టిగా తగిలితే అంత మంచిదండి, కాబట్టి గట్టిగా తగిలేదే కావాలి, కాబట్టి కుబేర దండమే కావాలి, ఈ భైరవ దండమే కావాలంటారు.
కుబేరదండం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా గురువు గారు కాశీలో 50 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వాడి అలా ఉంచి ఒరే చిర్రావూరికి ఇవ్వండిరా అని చెప్పి ఆయన చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేశారో వాళ్ళ కుర్రాళ్ళు చిర్రావూరి గారికి ఇవ్వండిరా అని వాళ్ళ నాన్నగారు చెప్తే మర్చిపోయి పక్కన పడి అటక మీద పడేశారు దాన్ని. తర్వాత మొన్న నేను ఆ మధ్యన వెళ్ళినప్పుడు అప్పుడు తీసేగా మా నాన్నగారు ఇమ్మన్నారా నీకని అప్పుడు ఇచ్చారు నాకు. దాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టి కుబేరదండం మామూలుగా అస్తమాటు కొట్టను, నేను రోజు నేను కొట్టుకుంటా కుబేరదండంతో. నేను కొట్టుకుంటాను, ఎందుకంటే ఐశ్వర్యం నాకు కలిసి రావాలి కాబట్టి. ఆ కుబేరదండంతో మిమ్మల్ని కొట్టేహానుకో ఐశ్వర్యం అంతా మీకు వచ్చేది. అందుకని అస్తమాటు కొట్టను, నేను రోజు నన్ను నేను కొట్టుకుంటా కుబేరదండంతో. భైరవదండంతో మాత్రం మమ్మల్ని అందరినీ కొడతా. ఎందుకంటే అనారోగ్యాలు కానీ రోగాలు కానీ గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు ఆత్మలు లాంటివి చిరాకులు నరఘోష నరదృష్టి నరపీడ నరశాపం అప్పులు అనారోగ్యాలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా తగ్గిపోయింది వెళ్ళిపో అంటే ఇంటికి వచ్చే కడుపు నొప్పి వచ్చేది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు స్కానింగ్లు చేసేసి ఏం లేదమ్మా అంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమో మనసంతా అదొలైపోద్ది. ఇలాంటి వాటన్నిటికీ విరుగుడు భైరవ దండమే. కాబట్టి ఆ భైరవ దండాన్ని ఈ శనివారం కొడతాను, అందరూ రండి. ఎటువంటి రోగాలున్నా సరే, నిజంగా మీకు రోగం ఉంటే మాత్రం తగ్గదు, భైరవ దండం కొట్టినా తగ్గదు. అలా కాకుండా నవగ్రహాల ప్రభావం వల్ల గ్రహస్థితి అంటారు చూడండి, కర్మ ఫలితం వల్ల ఏవైనా కనుక అనారోగ్యంలాగా అనిపించి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా డాక్టర్లు కూడా ఏం లేదమ్మా నీకు అన్నా కూడా మీకు రోగం తగ్గట్లేదంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రండి. దానికి భైరవ దండమే కరెక్ట్. భైరవ దండంతో గట్టి కొడితేనే అది మాట వింటుంది అనారోగ్యం. కాబట్టి ఈ శనివారం రండి, భైరవ దండం నేను కొడతానమ్మా. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము వినుకొండ నుండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. మేము వినుకొండ నుండి మొన్న దూకుడు వచ్చాం సార్. వచ్చారా? వచ్చాను సార్. నేను అడిగాను కదా మీరు ఏ ఊరు అంటే వినుకొండ అని చెప్పావు, నువ్వేనా? అవును సార్. చెప్పమ్మా. రుద్రాక్ష తీసుకున్నాం సార్. అది ఒకటి గుమ్మానికి కట్టాము, రెండేమోని మా అమ్మాయి వాళ్ళకి పంపిద్దామని దేవుడి గుట్లో పెట్టి ఉంచాము సార్. ఉంచొచ్చు అలాగా? ఉంచొచ్చమ్మా, వాళ్ళకి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వేసుకోవచ్చు వాళ్ళు. అదే గురువు గారు, మనం బూడిద గుమ్మడికాయకి పసుపు పూర్తిగా పోయాలా గురువు గారు? బూడిద గుమ్మడికాయకి పసుపు మొత్తం రాసేయాలి. ముందు బూడిద గుమ్మడికాయ కడిగేయాలి, దాని మీద ఉండే బూడిద మొత్తం పోవాలి. బూడిద గుమ్మడి అంటేనే బూడిద ఉంటుంది కదా దానికి. ఆ బూడిద మొత్తం పోయాక శుభ్రంగా పసుపు రాసేయాలి. బూడిద కనపడద్దు, పసుపే కనపడాలి. అప్పుడు కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు మొత్తం పూర్తిగా పెట్టేసేయాలి సార్? మొత్తము కాయ మొత్తము 3 చోట్ల 5 చోట్ల పెట్టచ్చమ్మా. మొత్తం అంతా పెడితే ఇంక పసుపు కనపడదు కదా. అంటే అక్కడక్కడ పెడతాం కదా. అదే అంటున్నా, 5 చోట్ల కానీ 3 చోట్ల కానీ పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు కట్టుకోండి అమ్మా. గురుగారు లడ్డూలు బాగున్నాయి గురుగారు. ఏ లడ్డు? మలయాళం లడ్డు అని. అది ఇంకా నేను తినలేదమ్మా, నేను ఇంకా తినలేదు దాన్ని. ఇంకోళ్ళు ఎవరో ఏం చేశారంటే ఆ పాటీసులు ఇచ్చారు, జీడిపప్పు పాటీసా అవి ఇచ్చారు. ఒకళ్ళేమో మామిడి తాండ్ర ఇచ్చారు కదా మొన్న, అవి కొంచెం కొంచెం తిన్నా, ఇంకా లడ్డూలు ఓపెన్ చేయలేదు. ఒకరోజు తినేస్తే నాకు షుగర్ కదా, అది నిదానంగా ఒక్కోటి తింటా. రోజుకోటి చొప్పున అందరు ఇచ్చినవి టేస్ట్ చేస్తా, సరేనా? మళ్ళీ వారం వచ్చేటప్పటికి నువ్వు వస్తావు కాబట్టి మళ్ళీ నేను చెప్తా నీకు, సరేనా? సరే తల్లి, ఆశీస్సులు తల్లి. జయం జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. కనకరత్నం చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా. గురుగారు గోమతి చక్రాలు ఇచ్చారు కదండి, ఏం చేసుకోవాలండి? ఆ గోమతి చక్రాలు అందులో మిరియాలు కూడా ఉంటాయి 2. కుంకంలో టీవీ చూడక నాతో మాట్లాడు. ఉన్నాయండి, టీవీ చూడక నాతో మాట్లాడు నువ్వు. నేను బయట ఉన్నానండి. మరి చెప్పే సమాధానం. మిరియాలు ఉన్నాయా? మిరియాలు ఉన్నాయండి, 2 గోమతి చక్రాలు ఉన్నాయి. అవన్నీ అలా ఉంచుకో, కుంకంలో ఉంచేసుకున్న కప్పులో వేసేయి. వేసి రోజు కుంకుమ పట్టు పెట్టుకుంటే కొన్ని రోజులు కుంకుమ మొత్తం అయిపోద్ది, మిరియాలు గోమతి చక్రాలు ఉండిపోతాయి. గోమతి చక్రాలు ఏం చేసుకోవాలండి? దేవుడి దగ్గర ఉంచుకో, లక్ష్మీదేవి కదా.
దూపం చూపించమంటారా? రోజు దూపం చూపించమ్మా. సరే అండి. శ్రీమాతే జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేమా, చెప్పమ్మా. గణేష్ కార్తిక్ ఏమ్మా? గణేష్ ఉన్నారు కదా? గణేష్ కార్తీక్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్. చెప్పమ్మా, చెప్పండి. అదే మనం బూడిద గుమ్మడికాయ కడితే ఇంటికి కుళ్ళిపోతాం సార్. బూడిద గుమ్మడికాయ కడితే అది తొందరగానే కుళ్ళిపోతుంది. ఒక నెల నుంచి ఎక్కువ ఉండట్లేదు సార్ అది. అంటే బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోవడానికి 3 కారణాలు ఉంటాయమ్మా. బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోవడానికి 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే లేత గుమ్మడికాయ కట్టేయడం. పూర్తిగా ముదిరిపోకుండా కడితే గమ్మును కుళ్ళిపోతుంది. రెండో కారణం ఏంటంటే ఎండ ఎక్కువగా తగిలితే కుళ్ళిపోతుంది. మూడో కారణం ఏంటంటే దిష్టి ఎక్కువగా ఉన్నా కుళ్ళిపోతుంది. మూడిట్లో ఏ కారణం మీకు పనికి వస్తుందో చూసుకోండి. కుళ్ళిపోయిందని బాధపడకండి, మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టేసుకోండి. కుళ్ళిపోతే పోనేమని నష్టమేం లేదు. దిష్టి అంతా అది లాక్కుందని అనుకోండి, మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టేయండి. దానికి వీరు కూడా అదే జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. అనంతం, చెప్పమ్మా. చాలా సంతోషం గురుగారు. అన్ని పంపించారు కదండి. జిరాక్స్ తీసుకోమంటారు గురుగారు? అంతే, జిరాక్స్లు తీసి పెట్టుకో. అలా ఉంచుకున్నా తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. పెళ్ళిళ్ళప్పుడు తీసుకోవచ్చు. చిన్నోళ్ళు ఇద్దరే బలి నక్షత్రం అన్నట్టు గురుగారు. బలి నక్షత్రం మళ్ళీ ఇద్దరిది ఒకటే నక్షత్రం. నక్షత్రం అండి. అదే గురుగారు, ఈ లోపు కొంచెం డబ్బులు చూసిన లోపు ఏదన్నా కొంచెం పరిష్కారం చెప్పండి గురుగారు. రాము గారు అంటే నక్షత్ర దోషాలకి పరిష్కారం ఏమి ఉండదమ్మా. నక్షత్ర బలే పరిష్కారం దానికి. నక్షత్ర దోషాలకి వేరే పరిష్కారం ఉండదు. నక్షత్ర బలి ఒక్కటే పరిష్కారం. అంటే వచ్చేస్తానా అంటున్నాడండి బాబు అక్కడి నుంచి. అందుకనండి. అదేలే, మరి ఏం చేస్తా. నచ్చనప్పుడు ఎలాగ మరి పాపం, నచ్చినప్పుడు ఎలా ఉంటాడు? అవునా కదా? అంతా బాగానే ఉందంటాడండి. ఒకసారి బాగానే ఉందంటున్నాడండి, ఒకసారి వచ్చేస్తాను అంటున్నాడండి. అయ్యో, బాగానే ఉందంటాడండి. ఇందాక కూడా ఫోన్ చేశాడండి, బాగానే మాట్లాడేదండి. ఈ నెల అంటే మొన్న ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారంటండి. అదే ఇంక్రిమెంట్ కదండి, అవార్డు కూడా ఇచ్చారంటండి. శుభ్రంగా పని చేస్తున్నాం కదమ్మా, ఇచ్చారు. మాకు డబ్బులు 250 రూపాయలు ఇచ్చారంటండి. అంటే అలాగే పోనీ అలా చేసుకోవచ్చు కదా బాబా, ఇంకెందుకు అలా వచ్చేస్తానా నీకు అట్లా అంటున్నావు అంటే మళ్ళీ వెంటనే ఫోన్ ఇచ్చేసాడండి. అయ్యో, అదేనండి. సరే, నెమ్మదిగా మనసు మారుతుంది. నువ్వైతే దేవుడికి రోజు దీపం పెట్టుకున్నానా? అది కట్టు గురుగారు. మళ్ళీ మొత్తం ముగ్గురికి గురుగారు ఈ కొందరు రెండు ఇలా కలిసి ఉంటాయి గురుగారు. పర్లేదు గురుగారు, అలాగా ఏం తప్పులేదమ్మా, ఉండొచ్చు, ఏం కాదు. ముగ్గురికి అలాగే ఉంటాయి గురుగారు మొత్తం. అవునా, ఏం కాదులేమ్మా, అది పెద్ద ప్రమాదం ఏం కాదమ్మా, అది మంచిదేలే. అదండి. అదే ఈ వారం వద్దామని గురుగారు విజయవాడ అంటున్నారు కదండి. రండి, జూపూడి రండి అందరూ. అదండి, వస్తాయి. ఈయన కూడా తీసుకొస్తానండి. తీసుకురామ్మా. ఇక్కడ నుంచి బండితో రావాలండి. 6 గంటల బండి చెప్తామండి. 10:30 అయిపోద్ది అంటండి. ఎప్పుడు వరకు ఉంటారు గురువు గారు మీరు? నువ్వు రా, నేను అవేళ సాయంత్రం మధ్యాహ్నం 2 వరకు ఉంటా, ఏం భయం లేదా? అలాగే గురువు గారు. సరేనా? సరేనమ్మా, జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. కొబ్బరికాయ కుళ్ళిపోతే వేస్ట్ అయిపోతుంది. కొబ్బరికాయ ఎప్పుడు పండదు. ఎప్పుడు మీ ఇంట్లో పండిందా కొబ్బరికాయ? మంచిదేనమ్మా, అది అలా కుళ్ళిపోయింది అనుకో, పక్కన పడేసి ఇంకో కొబ్బరికాయ కొట్టుకోండి, ఏముందమ్మా. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం బాధపడకండి. 30 రూపాయలు అనవసరంగా పోయాయి అనుకోకండి, అవతల పడేయండి, ఇంకో కొబ్బరికాయ తీసుకోండి. జయం నాన్న, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో
హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నా పేరు ఉషా అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. ఉషా చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమనండి. చెప్పు తల్లి. చాలా రోజులు చేస్తున్నామండి, రైలు కలవట్లేదు. వాళ్ళు సిద్ధాంతం వెళ్ళాం కదా, అప్పుడు కలిసాం కదా, అప్పటి నుంచి చేస్తున్నాము. 3 వారాలు అయిపోయింది, కలవట్లేదు. అయ్యో చెప్పమ్మా. అదే నిన్న జూ కూడా వెళ్ళారు కదండి, అదే పుష్పయాగం అవన్నీ చూసామండి, చాలా బాగా జరిగింది. ఈ గురుగారు అది సిద్ధాంతం 11 వారాలు అయిపోయింది. ఈ వడ్డీ వారం ఏ వారం వెళ్ళాలి? అక్కడ ఏమైనా జరిపించాలా గురుగారు? ఏం అవసరమా, వెళ్ళి ప్రదక్షిణ చేసి అన్నదానం చేయించండి మీ పేరు మీద, అంత సరిపోతుంది. ఏదో ఒకటి. గురుగారు దీపం పెట్టాలా? మళ్ళీ ప్రదక్షిణ చేసి మళ్ళీ ₹7 పెట్టి చేయాల్సిందే, మొత్తం చేయాల్సిందే. అంటే శనివారం వెళ్ళాలి, ఏ వారం వెళ్ళాలా? శనివారం ఆదివారం మీ ఇష్టం అమ్మా, ఎప్పుడైనా వెళ్ళచ్చు. సరే, అంటే ఆదివారం అది చెయ్యరు కదా మరి, అక్కడ భోజనాలు అయి పెట్టరు కదా? పెట్టరు మరి. శనివారం వెళ్తే కనుక వాళ్ళు కనపడతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీకు తోసిన దక్షిణ వాళ్ళకి ఇచ్చేసి అన్నదానానికి. సరే సరే. జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, వినిపిస్తుంది. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లా చిన్న వెంకటలక్ష్మి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. చెప్పమ్మా. గురుగారు మాకు పురుడు వచ్చింది గురుగారు. ఇప్పుడు పురుడు వచ్చినప్పుడు మనం టీవీలో లైఫ్ లో కళ్యాణం వాటికి మా కోసం చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? అంటే మీరు వెళ్ళొద్దు, పురుట్లో మీరు వెళ్ళొద్దు, కానీ మీ గోత్రనామాలు ఎవరన్నా పంతులు గారు చదవచ్చు. ఆ టీవీలో వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు స్వామి? అప్పుడు మీరు ఇంకా చెప్పుకోకూడదు, మీరు చెప్పుకోవద్దు, మీరు చెప్పుకోవద్దు. ఆ 10 రోజులు మీరు చెప్పుకోవద్దు, పంతులు గారు చెప్పచ్చు. పంతులు గారు గోత్రనామాలు చదవచ్చు, లిస్టులో మీ గోత్రాలు కూడా చదువుకోవచ్చు. ఇంట్లో గంగాజలం ఉంది, దాని మీద ఆవు పంచుతుంది, పనికొస్తుంది స్వామి? పనికొస్తుంది, గంగాజలానికి అంటుండదు. నర్మదా పుష్కర నీళ్లు కూడా ఉన్నాయి, వాటి మీద అంత పసుపు నీళ్లు ఆవు పంచుతుంది కలితే పనికొస్తుంది, వాడుకోవచ్చా? అసలు ఏమీ చల్లదు, అలా ఉన్నాయి దాన్ని. పురుడు అయిపోయిన తర్వాత దేవుడి గదిలో ఉన్నాయి కాబట్టి గంగాజలాన్ని నువ్వు ఏం చేయక్కర్లేదు, గంగాజలమే మిగిలిన వాటి మీద చల్లుకోవాలి. సరే స్వామి. చదువుకోవచ్చా? ఈ 10 రోజులు చదువుకోకూడదు? అది చదువుకోవచ్చమ్మా. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, ఓం నమః శివాయ అనుకోవచ్చు. ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు? దేవుడికి సంబంధించిన పనులు చేయకూడదు, మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు పూలు కోసి దేవుడికి గుడికి పంపించచ్చు మేము? పంపించచ్చు. పూలు దోసాని పూలు ఉంటే కోసి కవర్లో పెట్టి పంపించచ్చు? మీరు వెళ్ళకూడదు కానీ వాళ్ళకి పంపించచ్చు. దోషం ఉండదు స్వామి గురుగారు? పంపించచ్చమ్మా. అంటే కొంతమంది కోసి మీరు ఇవ్వకూడదు అంటున్నారు, అందుకని అడుగుతున్నారు స్వామి. నువ్వు పంపించేం కాదులే. అదే స్వామి తెలియక, అంటే పురుడు వచ్చింది కదా, అందుకు నేను ఇంకేమన్నా చేయొచ్చా చేయకూడదు, ఏ విషయాలు చేయకూడదు చెప్పండి స్వామి. ఇంకెన్ని రోజులు ఉంది పురుడు? ఇంకా 1 వారం రోజులు ఉంది స్వామి. 1 వారం రోజులు ప్రశాంతం కూర్చో, నువ్వేం చేయొద్దు కానీ. సరే ఉంటాను స్వామి. 1 వారం రోజులు ప్రశాంతం కూర్చో. నువ్వు అంత ఇప్పుడు అంత అర్జెంటుగా తెలుసుకుని చేసేదేం లేదు కానీ నువ్వు ప్రశాంతం కూర్చో, వండుకుని తిను, శుభ్రంగా ఈ 1 వారం రోజులు రెస్ట్ తీసుకో, దేవుడి విషయాలు ఏం ముట్టుకోకు. జయం. మరొక కాలర్తో మాట్లాడబట్టి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి లీలావతి అండి. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా లీలావతి. శ్రీమాత్రేనమ్మా అండి గురుగారు. శ్రీమాత్ర చెప్పమ్మా. 4 వారాల నుంచి మీ దగ్గరకు వస్తున్నారండి మా నాన్నగారు నేను. జూపూడి వస్తున్నారా? మా నాన్నగారు అండి, వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు కదా. మీరంటే మా అమ్మగారికి చాలా అభిమానం అండి. మీ అమ్మగారి పేరేంటమ్మా? నాగమణి అండి. నాగమణి గారికి ఆశీస్సులు. మీరు పెద్ద అబ్బాయి అండి మా అమ్మగారికి. అవునా? అమ్మాయి మీ నాన్నగారికి ఏమాత్రం వస్తుంది? మా నాన్నగారికి ఉందండి బాగానే. అయితే పెద్ద అబ్బాయిని కాబట్టి నాకు కూడా వాటా వస్తుంది కదా. అయ్యో తప్పకుండానండి. సరే అలా ఉంచు, వాటిని ముట్టుకోబాకండి. నాన్నగారు ఇక్కడ రాముల వారి గుడి కూడా కట్టించారండి. చాలా సంతోషం. చెప్పారు కదండి మీకు? చెప్పారమ్మా, చెప్పారు. ఏ ఊర్లో కట్టించన్నారు? ఏ ఊర్లో కట్టించన్నారు రామాలయం? విజయవాడ అండి, విజయవాడ సీతన్నపేట. సీతన్నపేట ఎక్కడమ్మా అది? అదే బిఆర్టీఎస్ రోడ్ ఉంటది కదండి. విఆర్టీఎస్ రోడ్, ఓకే అక్కడండి. అలాగా.
30 సంవత్సరాలు అయిందండి ఆహా కట్టి, గుడి కట్టి. అబ్బో చాలా సంతోషం వాడు చెప్పామ్మా. మీరంటే అమ్మ మా అమ్మగారికి మా నాన్నగారికి చాలా ఇదండి. సంతోషం అమ్మా, సంతోషం. తెల్లవారుజామునే 5 పూజ చేస్తారండి నాన్నగారు. మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తాను అంటున్నారండి. వచ్చేమనండి శుభ్రంగా. అదేనండి, చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. చాలా సంతోషం అమ్మా. శ్రీమాత్రైనా అమ్మ అనుకొని గట్టిగా ఆ తల్లిని కోరుకొని మీకు కాల్ చేశానండి. వెంటనే కలిసిందనమాట కాలు. మా అమ్మగారు రోజు కాల్ చేయి అంటూనే ఉంటారండి. ఈ శనివారం కూడా రండి, భైరవ దండం కొడుతున్నా ఆరోగ్యం కోసం. ఏలూరులో ఉంటానండి నేను. ఏలూరులో ఉంటానండి నేను. అవునవును, ఏలూరు నుంచి వచ్చి మీ నాన్నగారిని తీసుకొచ్చావు కదమ్మా. ఏలూరులో ఉన్న మా అమ్మగారు రోజు ఫోన్ చేస్తారండి మీకు, నన్ను చేయమని. కాల్ చెయ్యి మాట్లాడండి. అదండి, చాలా సంతోషంగా ఉందండి మాకు. సంతోషం మాట్లాడుతుంటే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుందండి. అయ్యో, మా అమ్మగారు కూడా 2 సార్లు నడవలేకపోయినా వచ్చారండి. అవునా, వచ్చారా? అయ్యో పాపం. మిమ్మల్ని చూస్తే చాలు మా అమ్మగారికి, అమ్మో నా కొడుకుని చూసినంత ఇదిగా ఉందని. ఈసారి ఈ శనివారం తప్పకుండా తీసుకురా, ఆరోగ్యం కోసమే ప్రత్యేకించి భైరవ దండం కొడుతున్నాం. అలాగేనండి, రోగ నివారణ దండం ఈసారి రోగ నివారణ కోసం కొడుతున్నాం కాబట్టి తప్పకుండా తీసుకురా. అలాగేనండి, సరేనా? తప్పకుండా తీసుకొస్తానండి. అంతేనమ్మా? అంతేనండి, మీతో మాట్లాడమే అసలు ఏమి తెలియట్లా, ఏం చెప్పాలో నాకు రావట్లేదండి. సంతోషం తల్లి, సంతోషం. జయం నాన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయమూరి వెంకటలక్ష్మి, నేను రాజమండ్రి నుంచి చేస్తున్నానమ్మా. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గురువు గారికి నమస్కారం అండి. మా అమ్మాయి వాళ్ళేమో అమెరికా నుంచి వెనక్కి వచ్చారండి. వాళ్ళకి I-1 పార్టీ ఉంది. మళ్ళీ వాళ్ళు అమెరికా వెళ్ళాలని వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏం చేస్తే ఇదవుతుందండి, పాప బాబు అల్లుడు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు. ఆ ఫ్లాట్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు కట్టలేదండి అతను. అది కడతాడని వేరే అన్ని వచ్చాయి కానీ కట్టలేదండి హైదరాబాద్ లో. ఏం చెయ్యాలనేది వాళ్ళు ఇప్పుడు సమస్య అయిపోయిందండి. మా ఎక్కడ ఉంటారు వాళ్ళు? హైదరాబాద్ లో మదీనాగూడలో ఉంటారండి. సరే, ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకోమనండి. తీసుకుని ఒకసారి మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ తర్వాత ఇక్కడ పడుతుంది కదా, చిర్రావూరి వాట్సాప్ నెంబర్ అని కాసేపు ఉన్నాక పడుతుంది, దానికి వాట్సాప్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలవమని, జాతకాలు చూద్దాం ఒకసారి. జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం, భాగ్యలక్ష్మిని. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పుతాలే. అది మీరు పంపించిన రుద్రాక్షలు ఇల్లు మారినాక అక్కడ కట్టుకుందాంలే అనుకున్నాను సార్. గుమ్మానికి ఇల్లు మారుతున్నామా రేపు 1వ తేదీ, అంతవరకు గట్నే పెట్టినా దేవుని దగ్గర. రోజు అగరత్తుల దూపం చూపించమ్మా. రోజు చూపించాలా సార్? చూపించు. సరే సార్, ఇప్పుడు మనకు ఇల్లు కావాలంటే ఏమని కోరుకోవాలా సార్? గృహసిద్ధి. గృహసిద్ధి. మనకు రావాల్సిన డబ్బులు రావాలంటే సార్? రావాల్సిన డబ్బు రావాలంటే ఐశ్వర్య సిద్ధి కానీ రుణ విమోచన సిద్ధి. అవునా సార్? లేదా ధనసిద్ధి. ధనసిద్ధి అనుకోవచ్చు. ధనసిద్ధి అంటే ధనం సిద్ధించాలి, మళ్ళీ రావాల్సినవి రావడం. అవునా సార్? అంతేనా? ఉన్నాయి సార్, మర్చిపోయినాను. ముందల్లా నేను అడుగుదాం అనుకుంటాను, నీకు ఫోన్ కలిసారు కదా, నేను మర్చిపోయినా సార్. అయ్యో, మరి పెన్ను పేపర్ తీసుకుని రాసుకోవాలమ్మా. రాసుకుంటాలేండి సార్, బాగా రోజు చూస్తుంటాను సార్ ప్రోగ్రామ్, ఎప్పుడైనా ఈ రోజు కలిసింది. సంతోషం తల్లి. సరేలే సార్. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పద్మ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, మాకు మొన్న 3 రుద్రాక్షాలు వచ్చాయండి. సరే అమ్మా. గురువు గారు, చాలా చాలా బాగున్నాయి గురువు గారు. రుద్రాక్షలు బాగున్నాయంటారా? చాలా బాగున్నాయి. మీరు మామూలుగా బయట చాలా చూసుంటారు కదా రుద్రాక్షలు?
అయ్యో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా 4-5 తీసుకొచ్చేదాన్ని గురువు గారు. వాటికి వీటికి తేడా గమనించారా? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది గురువు గారు. ఎందుకంటే బయట అమ్మేవన్నీ డూప్లికేట్లు ఉంటాయమ్మా. ఇవే బరువు కూడా ఉంది గురువు గారు. మీద వేసుకుంటుంటే ఆ బరువు అనేది తెలుస్తుంది. బరువు సైజు పెద్దది ఇవన్నీ ఏంటంటేనమ్మా బయట అమ్మేవి కాదు ఇవి. మన దగ్గర రుద్రాక్ష మనం ఇస్తున్న అష్టసిద్ధి రుద్రాక్షలు బయట అమ్మేవి కాదు, బయట అమ్మరు వీటిని. ఇవేంటంటే నేపాల్ గవర్నమెంట్ వాళ్ళు సీతమ్మ తల్లి గుడి శ్రీలంకలో మళ్ళీ పునర్నిర్మించినందుకు సీతమ్మ తల్లికి పుట్టింటి కానుకగా 4 లక్షల రూపాయల చీరలు 3 పంపించారు. దాంతోపాటు 1 లక్ష రుద్రాక్షలు, నాణ్యమైన రుద్రాక్షలు. గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ మంచి నాణ్యమైన రుద్రాక్షలు జనక్పూర్ ప్రాంతంలో అక్కడ రుద్రాక్ష చెట్ల నుంచి వచ్చినటువంటి వాటిలో మంచి వాటిని సెలెక్ట్ చేసి సీతమ్మ తల్లికి గిఫ్ట్గా పంపించారు వాళ్ళు. ఎందుకంటే సీతమ్మ తల్లి వాళ్ళ అమ్మాయి కదా, నేపాల్ వాళ్ళ అమ్మాయి కాబట్టి మా సీతమ్మ తల్లిని పంపిస్తే నేను వాళ్ళు దెబ్బలాడి వాళ్ళ వెంటబడి నేను కొన్ని పట్టుకొచ్చాను. చాలా బాగున్నాయి గురువు గారు. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని మా అమ్మకు ఒకటి వేసాను, మా బాబుకి ఒకటి వేసాను, ఒకటి పెట్టాను. అది ఎక్కువసేపు ఉంచుకోవద్దమ్మా. అది వేసుకుని వాళ్ళకి ఏం కావాలో ఒక 5 నిమిషాలు కోరుకుని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేస్తుండాలి. ఎందుకంటే ఇవి ఇప్పుడు నేను చిర్రావూరి గారి దగ్గర కొన్నటువంటి అష్టసిద్ధి రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో పరమ పవిత్రమైనటువంటి రుద్రాక్షలు. దీన్ని మించిన రుద్రాక్షలు వేరే లేవు ఇంకా ప్రపంచంలో. అంత మంచి రుద్రాక్షల్ని మనం ఎటు అంటూ ముట్టు తగలకుండా జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైనప్పుడే ఒంటి మీద వేసుకోండి తల్లి. చేసుకోవచ్చమ్మా, చేయొచ్చు. జయం తల్లి. ఇప్పుడు చెప్పినట్టుగా ఆవిడ చెప్పినట్టుగా ఈ రుద్రాక్షలు మామూలుగా బయట దొరికే రుద్రాక్షలు కాదమ్మా. ఆవిడ చెప్తాను ఎన్నోసార్లు కొనాలని, కానీ అసలు వాటికి వీటికి చాలా తేడా. ఇవి నేపాల్ గవర్నమెంటు సీతమ్మ తల్లికి పుట్టింటి కానుకగా శ్రీలంకకి పంపించినటువంటి రుద్రాక్షలు అవి. వాటిలో 1000 రుద్రాక్షలు నేను పట్టుకొచ్చా వాళ్ళ దగ్గర నుంచి. సుమారుగా 1000 అటు ఇట్లా ఉంటాయి. వాళ్ళకి దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో నాకు తెలుసు. వాళ్ళు ఇవ్వమంటారు. శ్రీలంక గవర్నమెంట్ ఒక్కొక్క రుద్రాక్ష 3000 రూపాయలకు అమ్ముతోంది. అది ఆ దేవస్థానంలో వాళ్ళు. మనం దాన్ని 1000 రూపాయలకి అమ్ముతున్నాం. ఎవరైనా శ్రీలంక వెళ్ళిన వాళ్ళు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి అక్కడి నుంచి. అక్కడికి వెళ్ళి మీరు 3000 రూపాయలు ఇస్తే 1 రుద్రాక్ష ఇస్తారు అక్కడ. కానీ మన చిర్రావూరి ఫౌండేషన్లో లాభాపేక్ష లేకుండా నిజమైనటువంటి ఒరిజినల్ అష్టసిద్ధి రుద్రాక్షలు అందరికీ అందాలి. ఆ రక్షణ, హనుమంతుడి యొక్క రక్షణ అందరికీ లభించాలి. సీతమ్మ తల్లి నేలలో ఆవిడ తిరిగినటువంటి జనక్పూర్ నేపాల్ ఆవిడ పుట్టిల్లు. ఆ నేలలో అక్కడ పండినటువంటి రుద్రాక్షల్లో నాణ్యమైనటువంటి నెంబర్ 1 రుద్రాక్షల్ని నేపాల్ గవర్నమెంట్ శ్రీలంకకి ఫ్రీగా పంపిస్తే 1 లక్ష రుద్రాక్షల్ని శ్రీలంక వాళ్ళు దానికి అష్టసిద్ధి హోమం, నవనిధి హవనం చేసి సుమారు ఒక రాత్రి మొత్తం దానికి అయ్యవార్లతో చేయించే వాళ్ళ గవర్నమెంట్ అమ్ముతోంది వాటిని. అందులోవి నేను వాళ్ళతో దెబ్బలాడి మేము బయట ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వరు? మేము సీతమ్మ తల్లి దానికోసమని విరాళం ఇచ్చాం కాబట్టి మేము వాటికి హక్కుదారులం అయ్యాం. సీతమ్మ తల్లి గుడికి మేము హక్కుదారులం, మేము చిర్రావూరి ఫౌండేషన్ వాళ్ళు. కాబట్టి మేము మా వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. మా వాళ్ళు పాపం 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే వాళ్ళు 2500కి అయితే ఒకటి తీసుకెళ్ళండి అన్నారు. చివరికి 2000కి ఒకటి ఇస్తామన్నారు. కుదరదు, మీరు 1000 రూపాయలకి ఇవ్వాల్సిందే. అంతైతేనే మేము ఇస్తాను. 1000 రూపాయలు ఒక్కొక్క రుద్రాక్ష 1000 రూపాయలు చొప్పున కట్టి వాటిని తెప్పించి, డబ్బు గురించి కాదమ్మా మనం ఇచ్చేది అందరికీ మంచి ఒరిజినల్ రుద్రాక్షలు. శ్రీలంక నుంచి, నేపాల్ నుంచి సీతమ్మ తల్లి కోసం వచ్చినటువంటి రుద్రాక్షలు. ఆ సీతమ్మ తల్లి అనుగ్రహం, హనుమంతుడి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటికి ఉండాలి. అష్టసిద్ధులు అందరికీ కూడా నెరవేరాలనే ఉద్దేశంతో మనం వాటిని అందరికీ అందేటువంటి విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెన్నో లేవు, ఇంక చివరికి వచ్చేసే రుద్రాక్షలు కూడా మళ్ళీ అడిగినా కూడా వాళ్ళు ఇప్పుడు 3000 కట్టి తీసుకోండి అంటారు. అందుకని ఉన్న వాటిని ఉన్నంతలోనే 1000 రూపాయలు ఉండగానే తీసేసుకోండి త్వరగా. తర్వాత మళ్ళీ మేము తెప్పించాల్సి వచ్చి రుద్రాక్షలు అయిపోయి మళ్ళీ మాకు కావాలంటే వాళ్ళు 3000కో 2500కి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు అష్టసిద్ధి రుద్రాక్ష కావాలంటే మేము 1000 రూపాయలకి మేము ఇవ్వలేము, 3000కే ఇస్తాం మీకు. కాబట్టి 1000 రూపాయలు ఉన్నప్పుడు తెప్పించేసుకోండి. ఇప్పుడు మిస్ అయ్యారా, ఇంకొక వారం రోజులు పోయిందంటే అష్టసిద్ధి రుద్రాక్షలు మనం తెచ్చినవన్నీ అయిపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆర్డర్ పెట్టాలి. మనం ఆర్డర్ పెడితే వాళ్ళు 3000 రూపాయలకి తక్కువ ఇవ్వమంటారు. అప్పుడు మీ అందరికీ నేను 3000 రూపాయలకు ఒకటి అమ్మాల్సి వస్తుంది. అందుకని అలాంటి స్థితి రాకుండా చకచక గబగబా మీరు తెప్పించేసుకోండి. ఇప్పుడే మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ కాసేపు వేస్తారు ఇక్కడ. దానికి వాట్సాప్లో అష్టసిద్ధి రుద్రాక్ష కావాలని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. వెంటనే వాళ్ళు చెప్పిన ప్రొసీజర్లో చేసుకోండి.
లేదు మేము జూపూడిలో డైరెక్ట్గా చిర్రావూరి గారి చేతుల మీద తీసుకుంటాం అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుని ఆ రోజు తీసుకోవచ్చు శనివారం నాడు. మేము సిద్ధాంతంలో తీసుకుంటామండి రుద్రాక్షల్ని అంటే రావి చెట్టు సెంటర్లో గోదావరికి వెళ్ళే రూట్లో రావి చెట్టు సెంటర్లో చిర్రావూరి గారి ఆఫీస్ ఉంది. ఆ రోజు 7 గంటల తర్వాత ఉదయం 7 గంటల తర్వాత అక్కడ మన వాళ్ళు కూర్చుంటారు. అక్కడైనా మీరు డబ్బులు కట్టి తీసుకోవచ్చు. 1000 రూపాయలకి తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ 2-3 రోజులైనా తీసుకోండి. మాకు 3000 అయినా పర్వాలేదండి అనుకునేటటువంటి వాళ్ళు నిదానంగా తీసుకోండి. కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు లక్ష్మి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. చెప్పమ్మా. గురువు గారు, మేము మొన్న సిద్ధాంతం వచ్చాం, జూపుడి వచ్చాం గురువు గారు. బాగా జరిగింది ప్రోగ్రామ్ అంతా. సంతోషం. దర్శించుకున్నాం, బాగా దండకం కొట్టించుకున్నాం, బాగుందండి. మళ్ళీ ఈ వారం కూడా రండి, శనివారం. వస్తాం గురువు గారు. ఈసారి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్టరండి వాళ్ళని. ఓకే గురువు గారు, తప్పకుండా. ఎందుకంటే భైరవ దండం ఈసారి రోగ నివారణ దండం కొడుతున్నాం ఈ శనివారం జూపూడిలో. ఇంకా గురువు గారు, మా పాప పుట్టినప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను గురువు గారు. ఏమ్మా దేనికి? కొంచెం భార్య భర్తలు కొంచెం మనస్పర్ధలు వచ్చి ఆడపిల్ల పుట్టి కానీ ఎందుకు గొడవలు అయ్యి ఇంకా వాళ్ళని ఏమి తీసుకెళ్ళట్లేదు గురువు గారు. ఇప్పుడు ఎంతమ్మా పాప వయసు? పాప వయసు ఇప్పుడు 3 సంవత్సరాలు గురువు గారు. 3 సంవత్సరాల నుంచి పుట్టింట్లోనే ఉన్నావా? మరి గురువు గారు, మరి మధ్యవర్తులు పెద్దవాళ్ళతో ఏం మాట్లాడించలేదమ్మా? మాట్లాడినా కూడా వాళ్ళు మాట వినట్లేదు గురువు గారు. ఏమంటారు వాళ్ళు? ఆడపిల్ల పుట్టింది, ఎంతో కొంత ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలా వాళ్ళకి? గవర్నమెంట్ ఇవ్వాలమ్మా. మేము ఇవ్వాలంట గురువు. మీరెందుకు ఇవ్వాలట? ఆడపిల్ల కన్నా అందుకు గురువు. ఆడపిల్ల ఎవరి వల్ల పుట్టిందట? అది ఇప్పుడు మీ ఆయన వల్లే కదా. ఆడవాళ్ళు ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ హక్కు ఆడవాళ్ళకు ఉండదు. మగవాడి వల్లే ఆడపిల్ల మగపిల్లాడ అనేది మగవాడి వల్లే వస్తుంది. వాడు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళమను, ఎవరి దగ్గరికైనా అదే చెప్తారు. ఆడవాళ్ళకి సంబంధం లేదు, మగవాడి యొక్క లక్షణం ప్రకారమే ఆడపిల్లలు పుట్టాలో మగపిల్లలు పుట్టాలో పుడతారు. గట్టిగా కరెక్ట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్నీ సాఫ్ అయిపోతాయి, కాళ్ళు కీళ్ళు. కోర్టుకి పెట్టాము. పెట్టారా? వేశారా? కోర్టుకి పెట్టాము గురువు గారు. కోర్టుకి అవసరం లేదమ్మా, పెట్టావు కదా గట్టిగా, కోర్టే గడ్డి పెడుతుంది. ఆగు గురువు గారు, నువ్వేం భయపడకు. మీ అత్తగారు కూడా అలాగే మాట్లాడుతుందా? వచ్చింది అత్త ఆడబిడ్డల వల్ల గురువు గారు. ఆడపిల్ల ఎందుకు పుట్టింది? ఆడబిడ్డ ఎందుకు పుట్టిందిట? ఆడబిడ్డ పుట్టగానే వాళ్ళ ఆయన వదిలేసాడా మీ అత్తగారిని? గట్టిగా పెట్టు, కేసు పెట్టి ఏం కాదు, కానీ నువ్వు న్యాయంగా ఉన్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, పెట్టు. జయం. మరొక కాలర్తో మాట్లాడతాం చిరావరి గారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించయ్యా. సరే, ఈసారి టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయనన్న. జయం జయం జయం. టీవీ సౌండ్ తగ్గించుకోవాలి. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శ్రీమాత్రి నమః. గౌతమి అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కొండలపల్లి నుంచి అండి, ఈస్ట్ గోదావరి. చెప్పమ్మా. అదే మా ఇంట్లో పైన వాళ్ళు కొనుక్కున్నామండి, అప్పటి నుంచి బాగుంటలేదు మాకు. పై వాటా కొనుక్కున్నావా? ఇల్లు మా బావగారిది అమ్మిస్తుంటే కొనుక్కున్నామండి, పడవట వైపు. అది కొనుక్కున్నా గురించి బాగుంటలేదండి, ఇంట్లో ఆరోగ్యం బాగుంటలేదు, మాకున్న పనులన్నీ ఒత్తిడైపోయి రుణబాధలు ఎక్కువైపోయి అలా పడితే అలా ఉంటుందండి. పడమటతో కలుపుకుంటే ఏం దానివల్ల ఇబ్బంది ఉండదమ్మా, దక్షిణం కలుపుకుంటే ఇబ్బంది, కానీ పడమటకి సంబంధమే ఉండదు. దక్షిణమే కలుపుకున్నామండి. మరి దక్షిణం కలుపుకు, మరి పడవరు అన్నావు ఇందాక నువ్వు. అదే దక్షిణం అండి. దక్షిణం కలుపుకోకూడదు. కలుపుకున్నాను. దక్షిణం కలుపుకుంటే యమధర్మరాజు కలుపుకున్నట్టు. మరి ఎలాగండి ఇప్పుడు పరిస్థితి? మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయి అమ్మాయి అండి. అది అమ్మేసేయండి. అది అమ్మేస్తాను మరి, ఇంక ఇప్పుడు ఎవరో కొనుక్కునే పరిస్థితి లేదండి. అది నిదానం మీద అమ్మేసేయండి. ఎప్పుడు దక్షిణం కలుపుకోవద్దమ్మా. మన దక్షిణం కలుపుకుంటే చావుని కలుపుకున్నట్టు మనం. దక్షిణం కలుపుకో. ఇందాక పడవర అన్నావు కాబట్టి చెప్తున్నాను. దక్షిణం అలా కలుపుకోకూడదమ్మా మనం. జయం.
మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? రామలక్ష్మి అండి, దగ్గర గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. మా బాబు పెళ్లి గురించి చేయించాను కదండి, 3 సంవత్సరాలండి, ఇంకా ఏమీ అవ్వలేదని కంగారు పడుతున్నామండి. మీ అబ్బాయి నక్షత్రం ఏంటమ్మా? నేను అక్కడ రాలేదు, రుద్రాక్ష కూడా ఇస్తామని అన్నారు, రమ్మన్నారు, రాలేదండి. ఉంటాయండి, వస్తాము. అసలు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదమ్మా, ఏమిస్తామన్నావు? ఏమండి? ఏంటమ్మా అర్థం కాలేదు? మా బాబు పెళ్లి ఇంకా అవ్వలేదండి, చేయించామండి, మీ దగ్గరే చేయించామండి. 3వ సంవత్సరం పూర్తి అవుతున్నాయండి. మీ అబ్బాయి పేరేంటమ్మా? ఏమండి? మీ అబ్బాయి పేరేంటమ్మా? నక్షత్రం రామప్రసాద్ అండి. ఏ నక్షత్రం? నక్షత్రం అండి ఇదండి సింహరాశి అండి, పొబ్బా నక్షత్రం అండి. పొబ్బా నక్షత్రం. నక్షత్రాలు చేయించావా? చేయించాను, మీ దగ్గర 3 సంవత్సరాలు అండి. అదే, ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి? మా అబ్బాయి అండి గణపతి రాజుగారి దగ్గర చెరువు మీద అకౌంట్ రాస్తాడండి అబ్బాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కదా, దాని పట్టు 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. నక్షత్రం 6 సంవత్సరాల లోపల ఎప్పుడు నా బస్సు ఈ లోపల కూడా మీ అబ్బాయిని సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పండి ప్రతిరోజు. రుద్రాక్షలు మీరు ఇస్తారండి వస్తేని. ఎక్కడుంటారు మీరు? ఏమండి? ఎక్కడుంటారమ్మా మీరు? ఎక్కడ రమ్మంటారు? దొడ్లపూడిలో ఉంటామండి. దొడ్లపూడి అంటే ఎక్కడ? దొడ్లపూడిలో ఉంటున్నామండి. ఏ ఊరు అది? ఎక్కడ? ఏ జిల్లా? సరే, పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి కదా. జూపూడి మీకు దగ్గరే కదా? జూపూడి దగ్గర తెలియదండి, తెలుసుకుంటాను. లేకపోతే ఓ పని చేసి సిద్ధాంతం వెళ్ళు. ఈ శనివారం నాడు సిద్ధాంతం వెళ్తే రావి చెట్టు దగ్గర చిర్రావూరి గారి ఆఫీస్ అంటే అక్కడ ఉంటాయి రుద్రాక్షలు, అక్కడ కొనుక్కో. లేకపోతే ఓ పని చేయి, ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ కనపడుతోంది కదా, ఈ నెంబర్ వాట్సాప్ నెంబరు, ఈ నెంబర్కి మాకు రుద్రాక్షలు కావాలని మెసేజ్ పెట్టండి, వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. జయంత్ తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శివ అండి, హైదరాబాద్. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. జై శ్రీరామ్ గురువు గారు. చెప్పనా? అయితే ఏ పని చేసినా ఇట్లా మంచి వారికే ఎందుకు ఇస్తా మీ అన్ని కష్టాలు? మంచి వాళ్ళకి కాకపోతే కష్టాలు చెడ్డ వాళ్ళకి ఎందుకు వస్తాయమ్మా? అదే స్వామి, నాకు ప్రశ్న అడగాలని అడుగుతున్నాను. ఇప్పుడు పనికిరాని రాయిని దూరంగా పడేస్తారు, పనికొచ్చే రాయినే కదా ఇంకా కష్టం పెట్టి పెట్టి కొట్టి చెక్కి గుళ్ళో ప్రతిష్ఠిస్తారు దేవుళ్ళలాగా. అవును సార్. మరి ఆ ఉలి దెబ్బలకు భయపడితే ఆ రాయి దేవుడు అవ్వలేదు కదా, దేవుడి విగ్రహం అవ్వలేదు కదా. అవునవును సార్. ఏ మెట్టు కిందో అయిపోయేది అది. అందుకని ఎప్పుడైనా కష్టపడే వాళ్ళకే మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో. కష్టాలు పడుతున్నాయని చెప్పి కంగారు పడకూడదు. ఓకే సార్. మనకింకా ఎప్పుడైతే కష్టపడుతున్నావో ఇంకా మనం కొత్తది నేర్చుకుంటున్నట్టు లెక్క మనం ఎప్పుడైనా. కాబట్టి కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి, మంచి వాళ్ళు కాబట్టే వస్తాయి, మంచి వాళ్ళుగా మార్చడానికే వస్తాయి, మంచి జీవితాన్ని ఇవ్వడానికే వస్తాయి. దానికోసం కంగారు పడకుండా నిదానంగా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడి దెబ్బలు తింటే రాయి శిల్పమై గుళ్ళో పూజలు అందుకుంటుంది. తర్వాత అలా తట్టుకోలేక పగిలిపోయే రాళ్ళు ఉంటాయి, వాటిని మెట్ల కింద పరిచేస్తారు, అందరూ తొక్కుకుంటూ పోతారు. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ వస్పేట్ అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్. సరేనమ్మా. 50-10-2005 సార్. అంటే ఇక్కడ జాతకాలు చెప్పమండి సార్. వన్ ఎడ్యుకేషన్ అంతా ఎట్లా చేయాలా అంతా మీరు పని చేయండి. ఇక్కడ జాతకాలు చెప్పము లైవ్లో. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది, దీనికి డీటెయిల్స్ పెట్టండి, వాళ్ళు చెప్తారు మీకు అపాయింట్మెంట్ వివరాలు వాళ్ళు చెప్తారు. ఎడ్యుకేషన్ అదే ఎడ్యుకేషన్ దేని గురించి కావాలంటే దాని గురించి చెప్తామమ్మా. జై. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అమ్మా, అంకమ్మ. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. అంకమ్మ చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ గురువు గారు. చెప్పమ్మా. అభిరామ్ పేరు పెట్టారు, మా మనోడికి చెప్పారు. ఏం పేరు? గుర్తున్నారండి? అభిరామ్. అవునవును చెప్పి అడిగావుగా, పేరు అడిగావుగా.
అభిరామ్ చెప్పారండి, చాలా బాగుంది పేరు. మా అబ్బాయి కూడా అదే పేరు అనుకున్నాడండి, వాడు అదే పిలిచాడు నేను పిలంగానే. పోన్లే అమ్మ, సంతోషం. ఆ వేళ అందరి ముందు అడిగావు నన్ను ఏం పెట్టాలి, మా మనవడి పేరు మీరు పెట్టండి అన్నావు. ఏం పెట్టాలి, ఆయనే గుర్తొచ్చాడు, అభిరాముడే గుర్తొచ్చాడు. ఒక అక్షరం మీద చెప్పండి, ఏదైనా పర్లేదు, మీ నోటితో చెప్పండి అన్నాను కదా గురువు గారు. అవునమ్మా. చెప్పారు, చాలా సంతోషం అండి, బాగుంది. సంతోషం. చెప్పే పూజలన్నీ చేసుకుంటాను నేను. మనోడు పుట్టాడు, చిన్న అబ్బాయికి పెళ్ళయింది, అంతా బాగుందండి. సంతోషం. శనివారం చూపుడు రా, మరి నీరసంగా ఉన్నా? వచ్చానండి, మొన్న వారం 2 వారాలు. మీరు ఫస్ట్ వచ్చినోడు చూపుడు వచ్చాను, మళ్ళీ మొన్నసారి వచ్చాను. మొన్న శనివారం కుదరలేదండి, రాలేదు. సరే ఈ శనివారం రా మరి. తప్పకుండా వస్తాను. గుర్తుందా, నేను కొబ్బరి నూనె డబ్బాలు ఇచ్చాను 2. పేరు చెప్పగానే గుర్తుపట్టేలేమ్మా, అభిరామ నేనే పెట్టాను పేరు. రుద్రాక్ష కూడా బాగుందండి, రుద్రాక్ష తీసుకున్నాను ఒకటి. బాగుందా రుద్రాక్ష? చాలా బాగుందండి, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలే. అది దాని పవర్ కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్తగా వాడుకోగలిగితే మనం ఒక రుద్రాక్ష గుమ్మానికి కట్టేసి రోజు జాగ్రత్త చూపిస్తే ఆ అష్టసిద్ధి కూడా, ఆ పవర్ కూడా అలాగే చూపిస్తుంది. అది అవునండి, మంచిదండి. జయం తల్లి, జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శ్రీదేవి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా శ్రీదేవి. నమస్తే అండి, శ్రీమాత్రేనమ్మా సార్, గురువు గారు. చెప్పు తల్లి. అదే అండి, మొన్న వచ్చిన మర్చిపోయా, అమ్మాయి రుద్రాక్ష చేసుకుంటుంది పొద్దున మాటలు. ముందు రోజు ఏదన్నా నీసు కోడిగుడ్లు తింటే తెల్లవారి తలస్నానం చెయ్యాలండి? చెయ్యాలమ్మా. చేసుకునేటప్పుడు తలస్నానం చెయ్యాలండి? అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నీసు తిన్నారంటే తెల్లారాక తలస్నానం చెయ్యాలి. ఇంకా రోజు నీసు తింటామని నేనేం చెప్పలేను, కానీ పాపం ఎప్పుడన్నా తినేవాళ్ళు ఖచ్చితంగా తెల్లారి తలస్నానం చెయ్యాలి. అదేనమాట. జూపూడు వచ్చామండి, చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిని నైతమ్మ జూపూడు వచ్చావు కదా? వచ్చామండి, 2 వారాలు వచ్చామండి. ఈ వారం కూడా రా మరి, భైరవ దండం కొడతా ఈసారి, రోగ నివారణం. మొన్న వారం అమ్మాయిని తీసుకొచ్చాం, ముందు వారం మేమిద్దరం వచ్చామండి. అవునమ్మా. చాలా సంతోషంగా ఉందండి గురుగారు, ఆశీస్సులు ఇవ్వండి. అలాగే అలాగే, ఆశీస్సులు. సరే, అలాగేనమ్మా. జయం జయం. ఎందుకు తుమ్ము వచ్చింది నువ్వు తలుచుకోగానే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. గురుగారు, ఎక్కువ పాములు కల్లోకి వస్తున్నాయి, నాగబంధాలు చూస్తే భయం అనిపిస్తుంది గురుగారు. తర్వాత ఏ దేవుని చూసినా ఏదో చెడిగా అవి అనిపిస్తుంది నాకు, ఎందుకనో తెలియదు. ఎంతమ్మా నీ వయసు? నీ వయసు ఎంత? 37 గురుగారు. ఏ ఊరు మీది? విశాఖపట్నం. ఎంతమంది పిల్లలు నీకు? ఆడపిల్లలు ఉన్నారా? లేరు గురుగారు, 2 బాబులు. 2 బాబులు. వాళ్ళ నక్షత్రాలు ఏంటి? మగ నక్షత్రం గురుగారు. 2 నక్షత్రాలు చెప్పు, ఒకళ్ళదే కాదు. 2 గురుగారు. మరి నీ నక్షత్రం? నాది నాకు తెలియదు గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. సరే, మీ ఆయన నక్షత్రం? తెలియదు గురువు గారు. సరే, ఇద్దరిది మకా నక్షత్రం ఏక నక్షత్రం అయింది. మీ వంశంలో నాగదోషాలు ఉన్నాయి ఎవరికైనా? తెలియదు గురువు గారు నాకు. సరే, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుందా? పాములు చూస్తే భయం? అంటే పాములు చూస్తే నాకు భయమే, కానీ పాములు కల్లోకి వస్తున్నాయా? పాములు కల్లోకి వస్తున్నాయి. అదే అదే, చిన్నప్పటి నుంచి ఉందా అది? చిన్నప్పటి నుంచి లేదండి, ఇప్పుడు కొత్తగా అనిపిస్తోందమ్మా. అంటే గురువు గారిని అడిగాము, అడిగితే పిల్లలకి నాగదోషం ఉంది చేయించుకోనన్నారు. అప్పటి నుంచి ఆ భయం పట్టుకుంది నాకు. సరే, వీలైతే కనుక ఈ శనివారం జూపూడి వస్తావా? ఎక్కడికి గురుగారు? విజయవాడ పక్కన జూపూడి అని ఊరుంది. విజయవాడ నుంచి నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల వెళ్ళి ఆర్డినరీ బస్సులు అన్నీ కూడా పల్లె వెలుగు బస్సులు జూపూడి ఊరు నుంచి వెళ్తాయి. ఇబ్రహీంపట్నం దాటాక 2 కిలోమీటర్లు అక్కడికి వస్తే మీ పిల్లల్ని తీసుకుని ఒక్కసారి భైరవదండం కొడతాను, భయాలన్నీ పోతాయి నీకు. రా. జయం జయం తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, ఈ శనివారం నాడు
రోగాలతో బాధపడేటటువంటి వాళ్ళు, అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళు, ఏ రోగం లేకపోయినా సరే ఏదో ఒక రోగం పీడిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, మళ్ళీ డాక్టర్ గారు అవునమ్మా నీకు అనారోగ్యం ఉంది దానివల్ల మందులు వాడాలంటే అలాంటి రోగాలు ఉన్నవాళ్ళు కాదు. ఏ మందులు వాడినా తగ్గకుండా డాక్టర్ ఏం లేదమ్మా నీకు అంటున్నా సరే ఏదో ఒక రోగం తినేస్తూ ఉంటుంది చూడండి. గ్రహదోషాల వల్ల, కర్మ ఫలితాల వల్ల, నరఘోష, నరదృష్టి, నరపేడ, నరశాప లాంటి దోషాల వల్ల అలాంటి వాళ్ళు, రోగాలు తగ్గనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రహస్థితుల వల్ల రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూపూడి రండి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొంతమంది మనం మర్చిపోయి హైదరాబాద్ పక్కన ఉన్న ఇబ్రహీంపట్నం వెళ్ళిపోయి మా ఫౌండేషన్కి ఫోన్ చేశారు. ఎవరి చేత ఫోన్ చేయాలంటే ఇక్కడికి వచ్చారు ఎలా రావాలి జూపూడి అని అడిగితే ఫలానా బస్సు ఎక్కడంటే ఆ ఊర్లో ఇక్కడ లేవండి అంటున్నారు. అదేంటి ఊర్లో లేకపోవడం ఏంటమ్మా, వాళ్ళు ఏ ఇబ్రహీంపట్నం ఉన్నారు? హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ పక్కన కాదమ్మా విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నం ఉంటుంది, అక్కడికి రావాలి. ఆ ఇబ్రహీంపట్నం నుంచి 2 కిలోమీటర్లు హైదరాబాద్ రోడ్లోనే జూపూడి అనే ఊరుంది. అక్కడికి వస్తే నేను భైరవ దండం గట్టిగా కొడతా. ఈసారి ఎటువంటి దోషం వలన పోవాల్సింది ఇంకా తప్పదు. వీపు చుర్రుమని పోవాలి. అనారోగ్యాలు ఏమన్నా పారిపోవాలి. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని గణాల లాంటివి పట్టుకున్న నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం లాంటివి ఏ ఉన్నా సరే ఒక్క దెబ్బ భైరవ దండంతో అన్ని దోషాలు పారిపోయి రోగాలని తగ్గుముఖం పట్టాలి. కాబట్టి అలా అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జూపూడి రండి. పొద్దున్న 7:30-8 వచ్చేసేయండి. ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ జనాలు పెరిగిపోతారు. విపరీతంగా పెరిగిపోతే నేనేం చేయలేదు. పొద్దున్నే వచ్చిన వాళ్ళు గమ్మును కొట్టేస్తాను. సరేనా? మళ్ళీ డాక్టర్ గారు చూపించుకున్నాడు మోకాళ్ళు అరిగిపోయాయండి, నాకు మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయండి. ఆ నొప్పులు తగ్గారని అవి తగ్గవు. ఎందుకంటే మోకాళ్ళు అరిగిపోయాయి కదా, మీకు డాక్టర్ స్కానింగ్ చేసి చెప్పారు కదా అరిగిపోయిందమ్మా నీకు మోకాళ్ళు, అలాంటివి తగ్గవు. నిజంగా ఏ బాధ లేకుండా ఉండి కూడా మనం తెలియకుండా రోగాలు అనిపిస్తాం, అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయి తల్లి. జయ. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, శ్రీమాత్రి నమః. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మ, మేము నార్కర్నూలు డిస్ట్రిక్ట్ చిమ్మాటిపేట. ఓకే, చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు, శ్రీమాత్రే నమః. చెప్పు తల్లి. గురుగారు, స్త్రీలకు అడ్డంకాలు వచ్చినప్పుడు వాకిట్లో ముగ్గు, కడపగడి ముగ్గు పెట్టచ్చా? చేసుకోవచ్చు, ముగ్గు వేసుకోవచ్చు. తులసి మొక్కలు ఉంటే పీకేయచ్చా గురుగారే? తులసి మొక్క ముట్టుకోవద్దు. అప్పుడు కాదు, వేరే టైంలో చాలా వస్తున్నాయి మా ఇంటి దగ్గర మొక్కలు, అవి పీకేయచ్చా? శుక్రవారం మంగళవారం కాకుండా తీయచ్చు, కానీ వేరే వస్తే రాని. తులసి వనం పెరిగితే తప్పే ఉంది గురుగారు. మంది ఏమంటారు, సీదిలాకైతే పాములు అవి వస్తాయి అట్లా ఇట్లా అంటారు, అందుకని వర్షాకాలం వస్తుంది కదా గురుగారు. అవునా, జాగ్రత్తగా చూడు. మరి చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద గుమ్ముల్లాగా అయినాయి కొన్ని. సరే, అలాంటివి ఏమైనా ఉంటే తీయించే మరి. అలాగే ఇంకొకటి ప్రశ్న గురుగారు, అదే మర్చిపోయాను. ఇంకొకటి అడుగుదాం అనుకున్నా గురుగారు. మేము సాకలలో బట్టలు వినడానికి పోతాం గురుగారు, రోజు తల స్నానం చేసుకోవాలన్నా గురుగారు? అవసరం, మీ వృత్తి అది కాబట్టి మీ వృత్తికి అదేం లేదమ్మా. అది మీ వృత్తి కాబట్టి దానికి దీనికి సంబంధం ఏం లేదు. సరే గురుగారు. జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిటావరి గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము సదాశివపేట, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సదాశివపేట నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించిన. సరే, ఈసారి టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయమ్మా. జయం, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిటావరి గారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది చిటావరి గారు. అలాగే మన కార్యక్రమానికి ఫోన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయండి. ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించుకోండి. అలాగే ఎవరికైనా కనుక ఈ అష్టసిద్ధ రుద్రాక్షలు కావాలంటే 1000 రూపాయలకే కావాలి మాకు అనుకునేవాళ్ళు ఈవేళ రేపులో బుక్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించాలి మేము శ్రీలంక నుంచి అంటే అవి రేట్లు పెరిగిపోతాయి. 3000 అవుతుంది ఒక్కోటి. కాబట్టి ఎవరన్నా కావాల్సిన వాడు ఈవేళ రేపుతోనే బుక్ చేసుకోండి. అలాగే మీరు ఆలస్యం చేస్తే కనుక రేట్లు పెరిగిపోతే మేమేం చేయలేము. ఎందుకంటే అందరికీ తక్కువ రేట్లోనే అందించడానికి మేము ప్రయత్నం చేసి 1000 రూపాయలు ఒక రుద్రాక్ష అందిస్తున్నాం. శ్రీలంక గవర్నమెంటే అది ఒక్కొక్కటి 3000 రూపాయలకు అమ్ముతోంది. అలాంటిది మనం 1000 రూపాయలకు మీకు ఇస్తున్నామంటే మేము ఎంత తగ్గించిస్తున్నాం, సగానికి సగం గట్టి తగ్గించిస్తున్నాం. అలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవి అయిపోయేట ఉన్న రుద్రాక్షలు అయిపోతే మళ్ళీ కొత్త రుద్రాక్షలు మేము ఆర్డర్ పెట్టి ఈసారి శ్రీలంక గవర్నమెంట్గా పెట్టుకోవాలి. మేము ఆ గుడి నుంచి వాళ్ళతో దెబ్బలాడి లాక్కొచ్చేది ఉండదు.
గవర్నమెంట్ నుంచి అడిగితే వాళ్ళు మరి 3,000 ఇస్తారో 4,000 అంటారో మళ్ళీ. అందుకని ఆ వచ్చిన రేటు ప్రకారం మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే మాకు 1,000 రూపాయలకే అష్టసిద్ధి రుద్రాక్ష కావాలనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. మళ్ళీ అయిపోయి 3,000 అదేంటంటే మొన్న 1,000 రూపాయలు అన్నారు, అవతలేండి మొన్న అన్నారు అంటే కుదరదు, ఇంకా అలా కుదరదు. కాబట్టి ఈ 1,000 రూపాయలు కావాల్సినటువంటి వాడు ఈవేళ రేపట్లోనే త్వరగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగే ఎవరైనా కనుక రుద్రాక్ష కావాలంటే సిద్ధాంతంలో శనివారం నాడు రావిచెట్టు సెంటర్లో, గోదావరికి వెళ్ళే రూట్ రావిచెట్టు సెంటర్లో మన శ్రీరావురి ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి త్వరగా తీసుకోండి. అలాగే ఎవరైనా సరే జూపూడిలో డైరెక్ట్గా తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు రూపాయి పెరిగినా పర్వాలేదు, మీకు అక్కడ డైరెక్ట్గా మా దగ్గరే తీసుకోవచ్చు. జయం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాళ్ళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.